మన భారతదేశపు పెద్ద కుబేరుడైన ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ అలాగే రాధికా మర్చెంట్ కి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతుంది కదా. అయితే మొత్తం యావత్ భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలకు సంబంధించిన క్రికెటర్లు అందరూ కూడా ఇప్పుడు జామ్నగర్ లో జామ్ అంటూ ఎంజాయ్ చేసేస్తున్నారు. అటు బాలీవుడ్ తారలు, ఇటు బిజినెస్ పర్సన్స్ తో పాటుగా అసలు ప్రపంచ దేశాల విఐపీలు సైతం ఇక్కడ ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి వచ్చారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇక్కడ ఒక కోల్డ్ వార్ అయితే జరుగుతుంది. ఒక పక్కన హార్దిక్ పాండ్యా, మరొక పక్కన రోహిత్ శర్మ, వీళ్ళిద్దరి మధ్యన ఒక రకంగా తెలియకుండానే ఒక వైరం ఏర్పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే హఠాత్తుగా ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ ని తప్పించి ఆ పగ్గాలు మొత్తం హార్దిక్ పాండ్యాకు అప్పచెప్పడం జరిగింది. హార్దిక్ పాండ్యా గాయాల బారిన పడి కనీసం తను క్రికెట్ టోర్నమెంట్స్ అంటే భారతదేశానికి సంబంధించిన టోర్నమెంట్స్ కూడా ఆడలేకపోతున్నారు. అలాంటి హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చి ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ చేసేసింది అంబానీ కుటుంబం. అయితే ఆ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా రోహిత్ చెన్నై జట్టుకు వెళ్ళిపోతాడు అన్న టాక్ వినిపించింది, కానీ ఇక కొన్ని పరిస్థితుల కారణంగా తను ప్రస్తుతానికైతే ముంబై ఇండియన్స్ జట్టులోనే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏమైంది అంటే రోహిత్ శర్మ ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబంధించి చాలా అంటే చాలా సీరియస్ గా ఉన్నాడు. ఎక్కడా కూడా కనీసం నవ్వను కూడా నవ్వలేదు. తన అభిమానుల విషయంలో కూడా చాలా కోపంగా ఉన్నాడు. అయితే ఇక రోహిత్ శర్మ సచిన్ టెండూల్కర్, ధోనితో తప్ప ఎవరితో కూడా పెద్ద క్లోజ్ గా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా మన భారత జట్టు నుంచి సూర్యకుమార్ యాదవ్ అలాగే రోహిత్ శర్మ మినహాయించి ఎవరూ రాలేదు. అంటే ప్రస్తుతం ఆటగాళ్ళు అంటే కేఎల్ రాహుల్ కానీ అలాంటి వాళ్ళు అన్నమాట. మామూలుగా ఇప్పుడు ధోని వాళ్ళందరూ రిటైర్మెంట్ ప్రకటించారు, అదంతా అయిపోయింది. కాకపోతే రోహిత్ శర్మ అలాగే హార్దిక్ పాండ్యాల మధ్య వైరం అయితే మాత్రం ఇప్పటికే బాగా పెరిగిపోయింది. అది కాస్త ఇప్పుడు పెళ్లిలో చాలా స్పష్టంగా కనబడుతూ కూడా వచ్చింది. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.